కళ్యాణ్ అంటే యువతలో పిచ్చి క్రేజ్. ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినా పవర్ స్టార్ క్రేజ్ మాత్రం ఎప్పుడూ ఇసుమంత కూడా తగ్గలేదు. తన కెరీర్లో కొన్ని బ్లాక్ బస్టర్ మూవీస్ వదులుకున్నారు, కానీ అవి కూడా చేసుంటే తన ఇమేజ్ ఏ స్థాయిలో ఉండేదో. అలా 10 సినిమాల వరకు పవన్ చేయాల్సింది, కానీ అవి మధ్యలోనే ఆగిపోయాయి. కొన్ని షూటింగ్ మొదలయ్యాక ఆగిపోతే, కొన్ని అనౌన్స్మెంట్ అయ్యాక సెట్స్ ఎక్కడానికంటే ముందే అటకెక్కేశాయి. మరి పవన్ కళ్యాణ్ కెరీర్లో ఆగిపోయిన సినిమాలేంటో చూద్దాం. చెప్పాలని ఉంది. శ్రీ సూర్య మూవీస్ బ్యానర్లో ఎంఎం రత్నం అప్పట్లో పవన్ కళ్యాణ్తో ఒక సినిమా తీయాలని అనుకున్నారు. చెప్పాలని ఉంది అనే టైటిల్ తో సినిమాను మొదలు పెట్టారు. పవన్ కళ్యాణ్ అమీషా పటేల్ పై కొన్ని సీన్లు కూడా షూట్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. కానీ ఆ సినిమా ఎందుకో మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత ఇదే కథను రామోజీరావు తీసుకుని నువ్వే కావాలి పేరుతో తెరకెక్కించారు. తరుణ్ రిచా నటించిన ఈ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయిందో అందరికీ తెలిసిందే. నెక్స్ట్ సత్యాగ్రహి. జానీ సినిమా సమయంలోనే స్వీయ దర్శకత్వంలో ఒక సినిమా తీయాలని పవన్ కళ్యాణ్ అనుకున్నారు. దానికి సత్యాగ్రహి అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. ఎంఎం రత్నం బ్యానర్ లోనే ఈ సినిమా ప్రారంభమైన సెట్స్ పైకి మాత్రం వెళ్లలేదు. నెక్స్ట్ జీసస్ క్రైస్ట్. సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఒక సినిమాను చేయాలని అనుకున్నారు. దానికి జీసస్ క్రైస్ట్ అనే టైటిల్ కూడా ఖరారైంది. అప్పట్లో పబ్లిక్ గా ఈ సినిమా అనౌన్స్మెంట్ కూడా జరిగింది. ఈ సినిమా షూటింగ్ కోసం చిత్ర యూనిట్ అప్పట్లో ఇజ్రాయెల్ కూడా వెళ్ళింది. కానీ ఎందుకో ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. నెక్స్ట్ దేశీ. దేశభక్తి నేపథ్యంలో కూడా పవర్ స్టార్ ఒక సినిమా తీయాలని అనుకున్నారు. కానీ అనివార్య కారణాలతో ఈ సినిమా పట్టాలెక్కలేదు. నెక్స్ట్ లారెన్స్ తో సినిమా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా తీయాలని లారెన్స్ చాలా కాలంగా అనుకున్నారు. పవన్ కోసం ఒక అద్భుతమైన కథ రాసినట్లు కూడా అప్పట్లో లారెన్స్ చెప్పారు. పవర్ఫుల్ కథతో పవన్ కళ్యాణ్ తో ఈ సినిమా చేయబోతున్నట్లు కూడా ప్రకటించారు. కానీ ఈ సినిమా అడుగు ముందుకు పడలేదు. నెక్స్ట్ త్రివిక్రమ్ తో ఫ్యాక్షన్ మూవీ. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా తెరకెక్కాల్సింది. దీనికి కోబలి అనే టైటిల్ కూడా అనుకున్నారు. కానీ ఈ సినిమా కూడా పట్టాలెక్కలేదు. అయితే ఇదే కథలో పలు మార్పులు చేసి జూనియర్ ఎన్టీఆర్ తో అరవింద సమేత వీరరాఘవ సినిమా చేసినట్లు టాక్ కూడా ఉంది. నెక్స్ట్ వినాయక్ తో మూవీ. వివి వినాయక్ కూడా పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా తీయాలని చాలా ఏండ్లుగా అనుకున్నారు. వీళ్ళిద్దరి కాంబినేషన్ పై ఒక అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. కానీ ఆదిలోనే ఈ సినిమా ఆగిపోయింది. నెక్స్ట్ గబ్బర్ సింగ్ 2. సంపత్ నంది డైరెక్షన్ లో గబ్బర్ సింగ్ 2 చేస్తున్నట్లు అప్పట్లో పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఈయన చేసిన రచ్చ హిట్ కావడంతో పవన్ ఆఫర్ ఇచ్చారు. వీళ్ళ కాంబినేషన్ లో సినిమాను ప్రారంభించారు. కానీ ఏమైందో ఏమో సీన్ లోకి బాబీ వచ్చాడు. సంపత్ నంది చెప్పిన కథను పక్కన పెట్టి వేరే కథతో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాను తెరకెక్కించారు. నెక్స్ట్ ఖుషీ 2. పవన్ కళ్యాణ్ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా ఖుషీ. ఎంఎం రత్నం నిర్మించిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఖుషీ తర్వాత ఖుషీ 2 సినిమా చేయాలని పవన్ కళ్యాణ్ చాలా సార్లు అనుకున్నారు. ఇదే విషయాన్ని బయట కూడా చెప్పారు పవన్. కానీ ఇప్పటి వరకు ఈ సినిమా పట్టాలెక్కలేదు. నెక్స్ట్ ఎస్జే సూర్య మూవీ. ఖుషీ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ఎస్జే సూర్యతో పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేయాలని అనుకున్నారు. కాటమరాయుడు సినిమాకు ముందు ఈ సినిమాని ప్రారంభించారు. కానీ ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లకుండానే ఆగిపోయింది. నెక్స్ట్ వేదాళం. అజిత్ హీరోగా ఎంఎం రత్నం నిర్మించిన వేదాళం సినిమాను పవన్ కళ్యాణ్ తో రీమేక్ చేయాలని అనుకున్నారు. ఈ సినిమాకు తమిళ డైరెక్టర్ నీసన్ దర్శకత్వం వహించాల్సింది. కానీ ఈ సినిమా ఓపెనింగ్ కు ముందే ఆగిపోయింది. అయితే అదే సినిమాను భోళా శంకర్ పేరుతో మెగాస్టార్ చిరంజీవి చేశారు.